కానీ మద్యం కుంభకోణం అనేది చాలా పెద్ద విషయం. దీంట్లో మిథున్ రెడ్డిని తీసుకుంటే ఈయన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి, చాలా కీ పర్సన్, ఆయన ఎంపీ. సో ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అంటారు? అంటే ఇదే స్కాము లేకపోతే ఇదే అంశం మీద ఆల్రెడీ కృష్ణమోహన్ రెడ్డి గారిని తీసుకున్నారు, ధనంజయ రెడ్డి గారిని తీసుకున్నారు. ఏమాత్రం సంబంధం లేని చెవిరెడ్డి గారిని కూడా, ఎందుకంటే అతను ఒక ఎమ్మెల్యేగా ఏదో పని చేసుకుంటారు. వీళ్ళంటే సీఎం ఆఫీస్లో ఉండేవాళ్ళు. వీళ్ళని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని భయపెట్టడం. అంటే ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఒక్కొక్కరిని తీసుకుంటూ ఉంటే అది లాస్ట్ కి అక్కడికే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కానీ ఆయన ధైర్య సాహసాలు కానీ వీళ్ళకి తెలియదు కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం సోనియా గాంధీని వ్యతిరేకించి వచ్చి ప్రజల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ పెట్టి తద్వారా గెలిచినటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు పక్కవాడిని బెదిరిస్తే బెదిరిపోయేంత పిరికివాడు ఏం కాదు. నేను అడుగుతున్నా ఈరోజు థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు ది కూటమి గవర్నమెంట్, మీరు ఒకవేళ మీరు నిజంగా ధైర్యస్తులైతే మీరు ఇలా జగన్మోహన్ రెడ్డిని తాకి చూడండి. అంతేగాని ఆయన చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళని మీరు ఇందాక అన్నారు మిథున్ రెడ్డి చాలా ముఖ్యమైన కీలకమైన నాయకుడు. అంత కీలకం ఏముంటుంది అక్కడ? ఆయన ఒక ఎంపీ, పార్టీలో చాలా అంశాల్లో ఉంటారు. పార్టీ అనేది చూడాల్సిందే. అంత మాత్రాన లిక్కర్ స్కామ్ అంతా తనే చేశాడని చెప్పి, లిక్కర్లో ఏదో జరిగిందని చెప్పి అతన్ని తీసుకొచ్చి ఈరోజు బోన్లో పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే, మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేయొచ్చేమో, బట్ పీపుల్ విల్ లుకింగ్ టు యూ. వాళ్ళు దే ఆర్ అబ్జర్వింగ్ యూ, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది. మీరు ఆపండి, నిజం తాగుబోతుల మొత్తాన్ని రాష్ట్రంలో ఆపేసేయండి ఫస్ట్. మీరు అందుబాటులో పెడితేనే కదా వాళ్ళు తాగింది. రేపు ఇదే అంశము, ఇదే లెక్కరు మీ మీదకు రాదని గ్యారంటీ ఉందా? ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారినే మీరు అవినీతి జరిగిందని అంటున్నారు. ప్రైవేట్లో జరిగితే ఇంకెంత అవినీతి జరగాలి? ప్రజలు బయటికి తీరా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గంలో ఒక షాప్ పెట్టాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గంలో 100 షాపులు, 100x12 బెల్ట్ షాపులు. మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం తాగుబోతు రాష్ట్రంగా అయిపోయింది. నేను చెప్తున్నాను, నేను ఐ వర్క్డ్ ఇన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ 18 years. ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్ నియర్ అరౌండ్ 18 years పాలిటిక్స్లో ఉన్నాను. ఈవెన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్మెల్ ఆఫ్ దట్ ఆల్కహాల్. కానీ దాన్ని తాగటం అలవాటు పడ్డవాడు దాన్ని మానలేడని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని లిక్కర్తో నింపేసి గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లిక్కరు అంతా కూడా స్కామ్ జరిగిందని చెప్పేసి మీరు గ్రామానికి బావులు తవ్వినట్టు తవ్వి, మీరు కాలువల ద్వారా పంపినట్టు పంపి, పైపుల ద్వారా మీరు పంపిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అంత ఆదాయం వచ్చింది, అంత స్కామ్ జరిగిపోయిందని చెప్తున్నారా? అంటే ఈజ్ ఇట్ నాట్ ద డైవర్టింగ్ ద పాలిటిక్స్? కానీ వాళ్ళే చెప్తున్నారు స్ట్రైట్గా, ఇదంతా కూడా తుది దశకు చేరుకుంది. ప్రజారోగ్యాన్ని పనంగా పెట్టి ఏదైతే స్కామ్స్ చేశారో, ఏదైతే ఇవన్నీ చేశారో ప్రజల డబ్బులు దోచుకునే విధంగా, సో దీంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ బయటకు రాబోతున్నారు వరుసగా అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటే ప్రభుత్వం ఒకవేళ గుడ్డిగా పోతే కొంత గందరగోళం చేయొచ్చు. అవును, ప్రభుత్వం గుడ్డిగా పోతే ప్రజలు కానీ పార్టీ కానీ కోర్టులు కానీ గుడ్డిగా ఉండవు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూపించాలనేది వాళ్ళ ప్రయత్నం. మేము అడుగుతూ ఉన్నాం, అసలు ఎన్నెందుకు మీకు దొంగ తిరిగి వ్యవహారాలు ఎందుకు? తాకండి, ఆయన ఒకసారి తాగి చూడండి. మీకు భయం వేసే కదా, ధైర్యం లేకనే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీని, జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీని, జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ నడుపుతున్నట్టు మిథున్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గరగా ఉన్నట్టు చెవిరెడ్డిని, ఇలాంటి వాళ్ళు ఎందుకు అవుతారు మీరు?